అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. బడ్జెట్ మామ గ్రూప్ అనే సంస్థని స్టార్ట్ చేసి సుమారుగా 2.5 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా 300+ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో మేము అందించడం జరిగిందనమాట. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా 100+ ప్రాపర్టీస్ అయితే సేల్ చేయడం జరిగిందండి. సో ఎంతటి ఆదరణ ఇస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నేను మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి మీకు ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ అందించాలని, మాకు సపోర్ట్ ఇంకా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ అనేది ప్రతిసారి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము ఇంకాస్త మా తాలూకు లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకొని మేము ముందుకెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు చూపిస్తున్న ఈ సపోర్ట్ వరకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఇప్పుడు మీకు చూపించబోయే ప్రాపర్టీ G+1+ పెంట్ హౌస్ ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ గురించి మీకు పూర్తి వివరణ అందిస్తాను. సో కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తామన్నారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరైతే మరి యూస్ చేస్తూ ఉన్నారో అందులో కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ప్రాపర్టీ ఫుల్ వీడియో చూసే ముందు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది రెంటల్ వచ్చే ప్రాపర్టీ అండి. 14,000 రూపాయలు రెంట్ ప్రతి నెల ఈ ప్రాపర్టీ మీద ఓనర్ అయితే అందుకుంటున్నారండి. సో 14,000 రూపాయలు రెంట్ అయితే వస్తుంది. రేటు కూడా నేను మీకు చెప్తున్నాను కదండి, 50 లక్షల రూపాయలు అయితే చెప్తా ఉన్నారు. రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు కనుక ప్రాపర్టీ చూసిన తర్వాత రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకేనండి. కింద 2 పోర్షన్లు అండి. అదేవిధంగా పైన కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను కూడా. ఓకేనండి. ఈ ప్రాపర్టీ వచ్చేసేసి మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉందండి. ఏలూరు తంగెలమూడి ఏరియాలో ఉందండి. ఓకే, ఏలూరు తంగెలమూడి ఏరియాలో ఉంది. మరి ఈ ప్రాపర్టీ G+1+ పెంట్ హౌస్ ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట. ఓకేనండి. 125 గజాల కలిగినటువంటి G+1 హౌస్. ఇది 2019లో కట్టారండి. 6 years సుమారుగా అవుతుంది. ఓకేనండి. ఓనర్ కూడా ఒక్కలే. సో ఇది రెసిడెన్షియల్ ప్రాపర్టీ. మరి అన్ని వసతులు దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట. సో దీనికి POP సీలింగు అటువంటివి ఏం లేవండి. సో కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2019లో కంప్లీట్ చేశారు. ఓకేనండి. అప్పటి నుంచి కూడా ఓనర్స్ కొంతకాలం ఉండి తర్వాత రెంట్లకి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. కింద ఉన్నటువంటి 2 పోర్షన్స్లో ఒక పోర్షన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఓకే. సో అదేవిధంగా ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే ఒక చిన్న హాల్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా చూసుకుంటే 4x6 మంచం మాత్రం పడుతుంది. అది వేసుకుంటే మీకు అవతల డోర్కి వెళ్ళడానికి అంటే కిచెన్లోకి వెళ్ళడానికి స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి. కిచెన్ అయితే వెనక సైడ్ వస్తుందండి. ఓకే, ముందు భాగంలో హాల్ వస్తుంది, తర్వాత బెడ్రూమ్, తర్వాత కిచెన్ అనమాట. ఓకేనండి. సో చాలా క్లాసీ పర్సన్స్ ఉంటారండి. వాళ్ళైతే మరి దీన్ని తీసుకోవాలి అనుకుంటే కనుక ఒకటి రెంటల్గా అయినా ఇచ్చుకోవాలి, లేదు అంటే దీన్ని ఖచ్చితంగా రీమోడల్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మీరు చూసుకుంటే కింద 2 పోర్షన్స్ కూడా కొంచెం కంజెస్టెడ్గానే ఉంటాయి, చిన్న చిన్న మరి రూమ్స్ అనమాట. అదేవిధంగా పైన కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ కూడా చూసుకున్నట్టయితే కొంచెం బెడ్రూమ్స్ సైజెస్ కూడా 4x6 మంచాలకి మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి బెడ్రూమ్స్ అనమాట. ఓకేనండి. సో అంటే మీకు ఖచ్చితంగా నాకు ఒక 14,000 రూపాయలు రెంట్ వస్తే ఐ విల్ బి హ్యాపీ అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ అయితే తీసుకోండి. మనకి ఏలూరు కార్పొరేషన్లోనే మనకి ప్రాపర్టీ అయితే ఉందండి. ఓకే. సో మరి పెట్రోల్ బంక్స్ కానివ్వండి, అదేవిధంగా స్కూల్స్ కానివ్వండి, అదేవిధంగా క్రిస్టియన్ మినిస్ట్రీస్ కానివ్వండి, అదేవిధంగా టెంపుల్స్ కానివ్వండి, అదేవిధంగా మరి నిత్యావసర వస్తువులు కానివ్వండి, అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయండి. ఓకే. సో మరి ఈ ప్రాపర్టీ గురించి ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి పైకి వెళ్తే కనుక G+1+ పెంట్ హౌస్ అని చెప్పాను కదండి. పైకి రాగానే మీకు ఎంట్రన్స్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా బాల్కనీ, పెద్ద బాల్కనీ ఎంట్రన్స్లో, అది కూడా ఈస్ట్ భాగంలో ఉంటుందన్నమాట. ఓకేనండి. సో కిచెన్కి డైరెక్ట్గా ఒక రూమ్ అయితే ఎంట్రన్స్ ఇవ్వడం జరిగిందండి. సో అది డైరెక్ట్గా మీరు ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు. ఓకేనండి. అదేవిధంగా కిచెన్కి అటాచబుల్గానే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో వాష్ ఏరియా కానివ్వండి, అదేవిధంగా కొంచెం కిచెన్ కానివ్వండి, బెడ్రూమ్స్ కానివ్వండి, కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయండి. మీకు అది ఓకే అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా సూట్ అవుతుంది. నాకు రెంట్లు వస్తే చాలండి, లేదు అంటే రేపు పొద్దున నేను ఉండాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా
రీమోడల్ చేసుకోవాలి. రీమోడల్ చేసుకుంటే కనుక ప్రాపర్టీ అయితే బాగుంటుంది. ఓకేనండి. సో అదేవిధంగా కిచెన్ డోర్ వైపు నుంచి మనం మళ్ళీ బయటకు వచ్చేసాము. వస్తే కనుక మెయిన్ హాల్లోకి వచ్చామన్నమాట. హాల్ నుంచి కిడ్స్ బెడ్రూమ్ చూసుకుందామండి. కిడ్స్ బెడ్రూమ్ కనుక చూసుకుంటే 4x6 మంచం అయితే పడుతుంది. కింద టైల్స్ అయితే 2x2 టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అల్మార్లు ఓపెన్ అల్మార్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో పైన పిఓపి అయితే కంప్లీట్ చేశారు. ఓకేనండి. సీలింగ్ అదేవిధంగా వాల్ పెయింట్స్ కూడా చక్కగా వేసుకున్నారన్నమాట. ఓకేనండి. 2 డోర్స్ కలిగినటువంటి మరి గుమ్మాలు అనమాట. ఓకేనండి. ఇవన్నీ కూడా సింగిల్ డోర్ అయితే కలిగి లేవండి. ఓకే, ఇది హాలు. మరి టీవీ యూనిట్ కూడా అక్కడ ఎంట్రన్స్లో చివర్లో ఇవ్వడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే సేమ్ కిడ్స్ బెడ్రూమ్ లాగానే వాల్ పెయింట్స్ ఇచ్చారు. అదేవిధంగా పైన పిఓపి సీలింగ్ కూడా కంప్లీట్ చేశారనమాట. ఓకేనండి. సో ఇది కూడా 4x6 మంచమే పడుతుందండి. 6x6 మంచాలు ఉన్నవాళ్ళు దయచేసి అవాయిడ్ అవ్వండి. ఎందుకంటే ఇందులో 6x6 మంచాలు పట్టవు. అది వాస్తవంగా చెప్తున్నానండి. ఎందుకంటే అటు ఏదైతే ఉన్నట్టుగానే మనం చెప్పాలండి. మనం 6x6 మంచాలు తీసుకుని ఇందులో పట్టించేద్దాం అనుకుంటే ఖచ్చితంగా అవి మంచాలు అందులో ఇరుక్కుపోతాయి. సో అదండి పరిస్థితి. సో ఇది ఒకటి గమనించండి. అదేవిధంగా మరి దీనికి మరి అటాచబుల్ బాత్రూమ్ అయితే బయట పక్క బాల్కనీ సైడ్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. అది చిన్న బాత్రూమ్ అండి. మీకు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. చాలా మరి కొంచెం ఇరుగ్గానే ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. అది మీరు ఏదైనా మరి రీమోడల్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. ఓకే, సో మరి హాల్ అయితే స్పేసియస్గా ఉందండి. బెడ్రూమ్ సైజెస్ కొంచెం చిన్నగా ఉన్నాయి. అదేవిధంగా ఓవరాల్గా మరి బిల్డింగ్ మొత్తం మీద 5 బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఎందుకంటే రెంటర్స్కి మెయిన్ స్పెసిఫిక్గా మరి బిల్డింగ్ని మెన్షన్ చేయడం జరుగుతుందనమాట. ఓవరాల్గా 50 లక్షల రూపాయలు అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రేట్ అయితే తగ్గుతుంది. మీరు కనుక మరి ప్రాపర్టీ నేను ఒకసారి చూడాలండి అని అనుకుంటే కనుక ఫ్యామిలీతో విజిట్ అవ్వండి. మరి కొంత పెట్టుబడి అయితే పెట్టుకుంటే ఇంకొంచెం బాగుంటుందండి ప్రాపర్టీ. ఓకేనండి. కొంచెం ప్రాపర్టీ బాగుంటుంది. 6 years అవుతుంది కాబట్టి పెద్దగా ఓల్డ్ అయితే కాదు కాబట్టి మీరు కొంచెం రీమోడల్ చేయించుకుంటే కనుక రేపొద్దున మీరు క్లాసిక్గా చక్కగా ఇందులో నివాసం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనండి. పైన మరి రూమ్స్ కూడా ఉన్నాయి. అది కూడా 1 BHK అండి. 1 BHK అనమాట. అది కూడా నేను మీకు క్లియర్గా చూపించలేను. ఎందుకంటే లోపల వ్యక్తులు ఉన్నారు కాబట్టి చూపించలేను అనమాట. ఓకేనండి. ప్రాపర్టీ గురించి ఇంకా తెలియాలనుకుంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.